శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రామయ్య, శ్రీరామయ్య, సీతారామయ్య, నిన్ను ఎంతో మంది పిలుస్తూ ఉంటారు కదా, రామ 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 అని చెప్పి. కానీ మేము తెలుగు వాళ్ళం రామా అని నోరారా పిలిచినప్పుడు సీతమ్మనే కదయ్యా తలుచుకుంటున్నాము, నిన్ను కాదు కదా. నిజానికి రామా అంటే నువ్వు, రామా అని ఆప్యాయంగా పిలిచినప్పుడు సీతమ్మ మనసారా పిలుచుకుంటున్నాం. అది కాక నిన్న తిరుప్పావై ప్రవచనం వింటూ ఉంటే స్వాముల వారు చెప్తున్నారు, అర్చక స్వాముల వారి ప్రవచనం చెప్తూ చెప్పారు, ఏది కావాలన్నా స్వామిని ఏది అడగాలన్నా అమ్మవారి ద్వారా అడిగితే చాలా తొందరగా అమ్మవారు స్వామి కరుణిస్తాడు. రాముణ్ణి అడగాలంటే సీతమ్మ ద్వారా వెళ్ళాలి, శివుణ్ణి అడగాలంటే పార్వతమ్మ ద్వారా వెళ్ళాలి. ఇలా అమ్మ మాటని నాన్న ఎప్పుడు కాదనడు అని చెప్పాను. ఎంత అద్భుతమైన భావన కదా స్వామి. మాకు తెలుసో తెలియకో నిజానికి అమ్మకే చెప్తున్నాము. ఇంకా వాగ్గేయకారులు అయితే 2 అడుగులు ముందుకేసి సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి అంటూ ముందు సీతమ్మనే తలుచుకున్నారు. తర్వాత నువ్వు ఉలకవు పలకవు పట్టించుకోవు, మా కర్మ ఇలా ఉంది, ఏమిటి స్వామి అని నిన్ను నిలదీయడానికి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ, నా వల్ల కావడం లేదు, నువ్వు చెప్పవా రామయ్యకి అని చెప్పని సీతమ్మనే అడిగారు. నిజమే స్వామి, పురుషకార స్వరూపిణిగా అమ్మవారు చెయ్యలేనిదేముంది. ఎంత అద్భుతమైన స్త్రీమూర్తి. నిన్ను ఎంత ప్రేమగా చూసి ఉండకపోతే, భార్యగా స్నేహితురాలుగా నిన్ను ఎంత లాలించి ఉండకపోతే, తనకి చిన్న అపకారం చేశాడని పక్షి అని కూడా చూడకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తావు. తనని కష్టపెట్టినందుకు రావణుని ఏకంగా సంహరిస్తావు. నిజంగా రాముడు లాంటి భర్త ఉండాలి అని కోరుకుంటే తప్పేముంది. అంతగా ప్రేమించే భర్త దొరకడం ఎంత అదృష్టం. అంత అదృష్టాన్ని సొంతం చేసుకున్న తల్లి తన ప్రవర్తనతోటి పొద్దునామాచులు కూడా ఎంత బాగా వర్ణిస్తారో. మామూలుగా చాలా మంది అంటారు, భార్యను కంట్రోల్లో పెట్టలేని మగాడివి నువ్వేం మగాడివి అని, భర్తను కంట్రోల్లో పెట్టలేకపోతున్నావు అని అమ్మాయిని. కంట్రోల్లో పెట్టడానికి రోబోస్ కాదు కదా స్వామి, మనుషులం కదా. ఆ మనసు క్షణక్షణం అటు ఇటు పరిగెత్తే మనసుతోటి ఉన్న మామూలు మనుషులం. కంట్రోల్ ఎలా చేస్తారు? ప్రేమతోటి ఆప్యాయతతోటే కదా. అందుకే రామాయణం చదవాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనిపిస్తుంటుంది. అమ్మవారు నిన్ను కోప్పడో, నీ మీద అరిచో, తన అధికారాన్ని చూపించో నిన్ను వశం చేసుకోలే కదా. చాలా ఆప్యాయంగా ఉంది. నా వల్ల ఎలాంటి తప్పన్నా జరిగితే దశరథుడి కోడలు, రఘువంశంలో కోడలు ఇలా చేసిందంటారన్న భయం కలిగి, విపరీతమైన ప్రేమ కలిగి, నీ వాళ్ళందరినీ ప్రేమగా చూసుకొని, నిన్ను ప్రేమగా చూసుకొని, తన పుట్టింటి పేరు నిలబెట్టుకుంటూ నిన్ను వశం చేసుకుంది కదా. ఎప్పుడయ్యా నేర్చుకుంటాం మేము? కాకపోతే ఒక్కటి అనిపిస్తుంది, పాపం సీతమ్మ ఇంత చేసి చేసి ఎంత అలసిపోతుందో అని. మా అదృష్టం కదా, మా ఇంటి ఆడపడుచు అయిపోయింది సీతమ్మ. 3వ మంగళసూత్రం చేయించి సీతమ్మకు మా అందరి తరపున అని చెప్పి రామదాసు గారు ఇచ్చి మమ్మల్ని అందరినీ పుట్టింటి వాళ్ళని చేశారు. సీతమ్మను నీకు కన్యాదానం చేసి మేమంతా తరిస్తూ ఉన్నాం అప్పటికి ఇప్పటికీ కూడా. ఇన్ని 400 ఏళ్ల క్రితం నుంచి దాదాపుగా. ఎంత అదృష్టవంతులం. కానీ సీతమ్మే పాపం అలసిపోతుందేమో అనిపిస్తుంది. అందుకే ఆ అలసిపోయిన తల్లికి ఒక చిన్న లాలి పాటను సమర్పించి అమ్మవారి అలసట తీర్చాలనిపించింది. ఇదే మీరూరికి ఈరోజు సమర్పిస్తున్న పుష్పం. తామరా కమలమున తాపమున పుట్టి దశకంఠుననగింతుగను దీక్ష పట్టి, నాగలికి దొరికిన నవమోహనాంగి, మందహాసముతోను మది ముత్తు చిలుక,
లాలి 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 ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి సీతమ్మ లాలి లాలి అసమాన తొట్టెలో కుసుమ పానుపులో చెలియ నేత్రించవే చెల్లెళ్ళతోనూ ఆట ప్రాయము నాడు హరువిల్లు విరిచి మాటలో రాముని మరులు కొన్నావు లాలి లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి సీతమ్మ లాలి 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 ఎరుక వేషము దాల్చి ఎదుటను నిలిచి మాటలో రాముని మురిపిస్తివమ్మా ఊచి నిద్రించేవు ఒగ్గు వేళాయే లేపరే జానకిని కందకుండాను లాలి 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 ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ లాలి బంగారు బొమ్మ లాలి సీతమ్మ లాలి 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 చల్లని మనసున్న చల్లని తల్లి నువ్వు అంతే చల్లటి మనసున్న చల్లని తండ్రివి. మీరోరి ఆశీస్సులతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి మేలు జరగాలని ఆకాంక్షిస్తూ ఈ పుష్పాన్ని అందుకొని తర్వాత పుష్పం చేయడానికి అనుమతిని ప్రసాదించమని వేడుకుంటున్నాను. ధన్యాస్మి. స్వస్తి.